దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మార్కు సువార్తను ఇంతవరకు 10 అధ్యాయాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈరోజు 11వ అధ్యాయాన్ని ప్రారంభించబోతూ ఉండగా ప్రతి వచనం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన వర్తమానాన్ని మీరు మాకు అందించండి. ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వినే ప్రతి వారిని మీరు సంధించండి. ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి. నిలవబడిన మీ దాసుని బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని నెలలుగా మనం మార్కు సువార్తని ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్తని 9 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేస్తున్నాం. 9 భాగాల్లో ఇప్పుడు 5 భాగాలు అయిపోయాయి. ఇప్పుడు 6వ భాగం. 5 భాగాలు జ్ఞాపకం చేస్తాను. సేవకుని ఆరంభం 1-2 అధ్యాయాలు, సేవకుని వ్యతిరేకత 2-3 అధ్యాయాలు, సేవకుని ఉపమానాలు, అద్భుతాలు 4-5 అధ్యాయాలు, సేవకుని మరికొన్ని అద్భుతాలు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 26 వరకు. 5వది సేవకుని హెచ్చరికలు 8:27 నుంచి 10:52. ఈరోజు హెడ్డింగ్ పెట్టుకోండి, 6వ భాగం, సేవకుడు తిరస్కరింపబడుట. ఏంటి ఈ భాగం పేరు? సేవకుడు తిరస్కరింపబడుట. 2 అధ్యాయాలు, 11-12 అధ్యాయాలు. మార్కు సువార్త 11-12 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు కూడా సేవకుడు ఎలా తిరస్కరింపబడ్డాడో, మనుషుల చేత, ప్రధాన యాజకుల చేత ఎలా తిరస్కరించబడ్డాడో మార్కు ఈ 2 అధ్యాయాల్లో తెలియచేశాడు. ఈరోజు మనం దానిలో మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి భాగం పేరు యెరూషలేములో జయ ప్రవేశం. ఏంటి చెప్పండి? యెరూషలేములోకి జయ ప్రవేశం. ఇది మొదటిది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1-11 వచనాలు ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మనం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1-11 వచనాలు. ఈ జయప్రవేశం గురించి మరి తక్కిన 3 సువార్తికులు కూడా చెప్పారు. ఎక్కడెక్కడ చెప్పారో చెప్తా, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 వరకు. 28 నుండి 44 వరకు. చివరిగా యోహాను కూడా రాశాడు ఈ విషయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వరకు. 12 నుండి 19. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు. చెప్పండి, మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అసలు? చెప్పడం కష్టమేనా? మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూసి చెప్పండి. 16. 16లో 10 అధ్యాయాలు అయిపోయాయి. ఇంకెన్ని మిగిలినాయి? 6. ఆశ్చర్యం ఏంటో చెప్పనా? ఈ 6 అధ్యాయాల్లో యేసు ప్రభువారి చివరి 7 రోజుల చరిత్ర రాశాడు. అర్థమైందా? చివరి 7 రోజుల చరిత్ర అంటే మట్టలాదివారం మొదలుకొని ఈస్టర్ వరకు ఈ 7 రోజుల్లో ఏం జరిగిందో, లేకపోతే ఈ 8 రోజుల్లో ఏం జరిగిందో ఎన్ని అధ్యాయాల్లో రాశాడు? 6 అధ్యాయాలు. చూడండి ఎంత వివరంగా, డీటెయిల్గా రాశాడు. 3.5 సంవత్సరాల కోసమేమో 10 అధ్యాయాలు కేటాయిస్తే 8 రోజుల కోసం ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు? 6 రోజులు కేటాయించాడు. మార్కు ఇప్పటి వరకు వర్ణించిన సంఘటనలు సేవకుడైన యేసు జీవితంలో 3 సంవత్సరాల కంటే పైగా సంభవించిన సంఘటనలు ఈ 10 అధ్యాయాల్లో.
ఈ 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు యేసు మరణానికి ముందుగా జరిగిన వారం రోజులు జరిగిన సంఘటనల్ని మార్కు గ్రంథస్థం చేశాడు. టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు ఈ వ్యాఖ్యానం చేశాడు. ఈ వాక్య భాగంలో ఈరోజు మనం చదువుకునే 11 వచనాలలో యేసు తానే మెస్సయ్యానని ప్రజలందరూ గ్రహించున్నట్లుగా ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమునకు జైత్రయాత్ర చేశాడు. దాన్ని జయప్రవేశం అంటారు. ఏమెక్కి? గాడిద పిల్ల మీద. ఇది మనం ప్రతి సంవత్సరం మట్టలాదివారం రోజున ధ్యానం చేసేటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయబోతున్నాం. 1, యేసు యొక్క ప్రవచనము. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? యేసు యొక్క ప్రవచనం. 1 నుండి 3 వచనాలు. 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 2వది ప్రవచన నెరవేర్పు. అంటే ఇమ్మీడియట్లీగా ప్రవచనం నెరవేరిందనమాట. ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పిన ప్రవచనం ఇమ్మీడియట్లీగా ఏమైంది? నెరవేరింది. ప్రవచన నెరవేర్పు. 4 నుండి 6 వచనాలు, 4 to 6. చివరిగా 3వది ప్రజల యొక్క స్పందన. యేసు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో జైత్రయాత్ర చేస్తున్నప్పుడు, జయప్రవేశం చేస్తున్నప్పుడు ప్రజలు ఎలా స్పందించారు అనే విషయాన్ని 7 నుండి 11 వచనాల్లో మనం చూస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 7 నుండి 11 వచనాలు. ఒకసారి చెప్తారా? ప్రవచనము, ప్రవచన నెరవేర్పు, ప్రజల స్పందన. చెప్పండి. ప్రవచనము, ప్రవచనం యొక్క నెరవేర్పు, ప్రజల స్పందన. ప్రతి సంవత్సరం మట్లాదివారం రోజున ధ్యానం చేసిన వాక్యమే ఇది. కాబట్టి ఇది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మనం ధ్యానం చేశాం. అయినప్పటికీ ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటిది యేసు యొక్క ప్రవచనము. హెడ్డింగ్ ఏంటి చెప్పండి? యేసు యొక్క ప్రవచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 1వ వచనం చదువుతున్నా చూడండి నేను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అనే గ్రామములకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి 2 గ్రామాల పేర్లు చెప్పాడు. ఏమేంటి చెప్పండి? బేత్పగే, బేతనియా. బేత్పగే అంటే అర్థం ఏంటంటే పండని అంజూరపు పండ్లు. ఏంటి అర్థం? ఏంటి? పండని అంజూరపు పండ్లు అంటే ఇంకా పక్వానికి రాని పండ్లు. బేతనియా అంటే అర్థం ఏంటంటే బాధ గృహము, హౌస్ ఆఫ్ సారో, బాధ గృహము. సరే, ఈ బేతనియా లేకపోతే బేత్పగే, బేతనియా అనే 2 గ్రామాలు చాలా పెద్ద గ్రామాలు. బేత్పగే అనే గ్రామం యెరూషలేముకి 1 మైలు దూరంలో ఉంటుంది. మైలు అంటే 1.5 కిలోమీటర్లు. 1.5 కంటే ఇంకొంచెం ఎక్కువ, 1.6 కిలోమీటర్స్. అలాగే బేతనియా గ్రామము 2 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంటే అది 3 కిలోమీటర్ల దూరం సుమారు. బేతనియా గ్రామం ఎవరిది చెప్పలేరా? మరియా, మార్తా, లాజరు వారి గృహం అక్కడుంది. అంత మాత్రమే కాదు, కుష్ఠరోగి సీమోను కూడా ఆ యొక్క బేతనియాలోనే ఉన్నాడు. కుష్ఠరోగి సీమోను యేసుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తాడు. ఆయన గృహం కూడా ఎక్కడుంది చెప్పండి? బేతనియా గృహంలో ఉంది. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో 2 పిలిచాడు. ఆ 2లో ఒకడు బహుశా పేతురు అయి ఉండొచ్చని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక ఈ 3 వచనాలని 2 భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటిది పనిని అప్పగించుట. ఏంటి చెప్పండి? పనిని అప్పగించుట. చూడండి 2వ వచనం. 2వ వచనంలో ఆ 2 శిష్యులకి ఒక పని అప్పగిస్తున్నాడు. ఏమిటా పని? 2వ వచనం. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఒక పని అప్పగిస్తున్నాడు. ఏమిటా పని చెప్పండి? మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఎదురుగా ఉన్న గ్రామం ఏంటంటే బేత్పగే. ఏంటి చెప్పండి? దగ్గరలో ఉన్న గ్రామం పేరేంటి? ఆ గ్రామంలోకి వెళ్ళండి.
మీరు వెళ్ళగానే మీకేం కనపడుద్ది? ఆ ఊర్లో అడుగు పెడతాగానే ఆ చివరి ఇల్లు, ఆ చివరి ఇంట్లో లేకపోతే మొదటి ఇంట్లో, ఊరికి ఎంట్రన్స్ ఇంట్లో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దాన్ని విప్పి తోలుకొని రండి. ఒక మాట అన్నాడు, దాని మీద ఎవడును ఎప్పుడును ఎక్కి ఉండలేదు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఎట్లా తెలుసు? వెళ్ళేసరికి అక్కడ గాడిద పిల్ల ఉంటుందని, అది కట్టబడి ఉంటుందని, దాని మీద ఇంతవరకు ఎవరు కూడా ఎక్కి ఉండలేదని ఎలా తెలుసు ఆయనకి? ఎలా తెలుసు అంటే, ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. మార్కు గాడిద పిల్ల అని రాశాడు, కానీ మత్తయి తన సువార్తలో 21వ అధ్యాయం 2వ వచనంలో తల్లి గాడిద గురించి కూడా రాశాడు. గాడిద, గాడిద పిల్ల అని 2 రాశాడు అన్నమాట. నిజానికి యేసు ప్రభు ఎందుకు ఈ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో జయప్రవేశం చేయాలనుకున్నాడంటే, అది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాబోయే మెస్సయ్య గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడని జకర్యా అనే భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుకు నిదర్శనంగా యేసు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. చదువుదాం చూడండి ఒకసారి ఆ వచనాన్ని. ఎక్కడుంది అది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9:9, 781వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 781. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు అంటే మెస్సయ్య నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రవచనాన్ని నెరవేర్పుగా యేసు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. మరి ఈ ప్రవచనాన్ని మత్తయి మాత్రమే కోట్ చేశాడు. మరి మార్క్ ఎందుకు కోట్ చేయలేదు? ఎందుకు కోట్ చేయలేదంటే, మత్తయి ఏమో యూదులను ఉద్దేశించి సువార్త రాశాడు, మార్కేమో రోమాలో ఉన్న అన్యజనులను ఉద్దేశించి సువార్తని రాశాడు. అన్యజనులకి జకర్యా గ్రంథం అంటే తెలుసా? చెప్పండి. తెలీదు. నువ్వు క్రైస్తవుల దగ్గరకు వచ్చి యోహాను 3:16 అంటే తెలుసు. క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళి యోహాను 3:16 అంటే వాళ్ళకేం తెలుసు? చాలామంది సువార్త చెప్పేటప్పుడు బహిరంగ సువార్తలో యోహాను 3:16 అని చెప్తారు. వాళ్ళకేం తెలుసు యోహాన్ అంటే? యోహాన్ అంటే వాళ్ళ ఊరిలో పల్లెలో ఉన్న యోహాన్ తెలుసు వాళ్ళకి. అంతేగాని బైబిల్లో ఒక యోహాన్ ఉన్నాడని, ఆయన ఒక సువార్త వాళ్ళకి తెలియదు. అలాగే మార్కు కూడా ఎందుకు ఈ జకర్యా గ్రంథాన్ని కోట్ చేయలేదంటే, మార్కు యొక్క రీడర్స్, మార్కు సువార్తను చదివేటువంటి వారు అన్యజనులు, వాళ్ళ కోసం ఆ పుస్తకాన్ని రాశాడు. ఏది ఏమైనా వారెన్ విఎస్బి అనే బైబిల్ పండితుడు ఏమంటాడంటే, గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో ఎందుకు ప్రవేశించాడంటే యేసు ప్రభు వారు, యేసు తానే మెస్సయ్యానని అందరూ గ్రహించాలని ఆ కార్యం చేశాడు. ఒక పని అప్పగించాడు శిష్యులకి. ఈ పని కష్టమైందా ఈజీయా? చాలా కష్టం కదా. పలానా రోజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఆవునో బర్రెనో తోలుకురా అంటే వాళ్ళు పంపిస్తారా? ఊరుకుంటారా? చెప్పండి. ఊరుకోరు. ఒక పనిని దేవుడు అప్పగించాడు. 2వ పాయింట్ రాసుకోండి. పనిని సఫలము చేసే దేవుడు. హల్లెలూయా. కేవలం పని అప్పగించడం మాత్రమే కాదు, ఆ పని సఫలం చేయడానికి దేవుడు సహాయం కూడా చేస్తాడు. చదవండి 3వ వచనం. 3వ వచనం చదువుతున్నాను నేను. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. ఆ పని చేయడానికి ఎలాంటి ఆటంకం ఎదురవుద్దో యేసయ్యకు ముందుగానే తెలుసు. ఏమన్నాడు చూడండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారు అని మిమ్మును అడిగిన ఎడల మీరేమనాలి? అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడ నుండి తోలి పంపునని వారిని పంపారు. మీరేం టెన్షన్ పడబాకండి, భయపడబాకండి. అడుగుతారు, ఎవర్రా మీరు, ఏంటి మా గాడిద పిల్లల్ని నిప్పుతున్నారు అని అంటారు మిమ్మల్ని. అప్పుడు మీరేం చెప్పాలా? ఇది ప్రభువునకు కావాలి. యేసు తనను తాను ప్రభువు అని చెప్పుకున్న ఏకైక సందర్భం ఇక్కడే ఉంది.
ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ప్రభువుని అని చెప్పలా. అందరూ ఆయన్ని ప్రభువా ప్రభు అని పిలిచారు, కానీ ఆయన మాత్రం నేను ప్రభువుని అనే మాట ఇక్కడ మాత్రమే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే యేసే మెస్సయ్య అని, రానయ్యున్న రారాజు అని ప్రజలందరూ గ్రహించాలని ఆయన ఈ మాట ఉపయోగించాడు. దేవుడు ఒక పనిని మనకు అప్పగిస్తే, బాగా వినాలి ఈ మాట, దేవుడు ఒక పనిని మనకు అప్పగిస్తే ఆ పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయనే వాటిని తొలగిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయలేని పనిని దేవుడు ఎప్పుడు నీకు అప్పగించడు. అమ్మో ఏంటి ఇలాంటి పని అప్పగించాడు, ఫలానా వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పిరా అంటే వామ్మో వాళ్ళకా నేనా అని భయపడతాం మనం. దేవుడు కనుక నీకు ఆ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి నీకు సహాయం కూడా చేస్తాడు. ఇప్పుడు చేశాడా లేదా? అర్థమైందా మీకు? పని అప్పగించింది ఆయనే, ఆ పని చేయడానికి సామర్థ్యం ఇచ్చేవాడు, ఆటంకాలు తొలగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మన పని ఏంటో తెలుసా? విధేయత చూపటమే మన పని, అది లోబట్టమే మన పని. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిరా అన్నాడు అనుకో, వామ్మో వాళ్ళ ఇంటికా ప్రార్థన చేయించుకుంటారా అసలు? ఏమో అని నువ్వేం భయపడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ప్రేరేపించినటువంటి చోటికి నువ్వు వెళ్ళాలి. ఎవరికి సువార్త చెప్పమంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. దేవుడు ఒక పని అప్పగిస్తే వినండి, ఆ పని చేయడానికి సామర్థ్యం ఇస్తాడు, ఆ పని చేయడానికి ఎదురయ్యే ఆటంకాలన్నిటినీ ఆయనే తొలగిస్తాడు. ఇంకో మాట చెప్పిన, ఆ పని చేసేటప్పుడు ఆయన మనతోనే ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. ఒక ఆయన అన్నాడు, దేవుని చిత్తంలో చేసే దేవుని పనికి దేవుని సహాయం ఎన్నడూ తక్కువ కాదు. మళ్ళీ చెప్తా, దేవుని చిత్తంలో చేసిన దేవుని పనికి దేవుని సహాయం ఎన్నడూ తక్కువ కాదు. కాబట్టి ఒక పని, ఒక పరిచర్య, లేకపోతే ఒక పని దేవుని చిత్తమని నీకు తెలిస్తే నువ్వు ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ పని చేయడానికి సామర్థ్యం ఎవరిస్తారు చెప్పండి? దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో యేసు తనను తాను ప్రభువుగా చెప్పుకున్నాడు. జరగబోయే వాటిని ముందుగానే చెప్పి తాను మెస్సయ్యనని శిష్యులు గుర్తించేలా చేశాడని మార్కు గ్రంథస్థం చేశాడు. జాన్ డి గ్రాస్మిక్ అనే బైబిల్ పండితుడు ఈ వ్యాఖ్యానం చేశాడు. ఇక రెండో పాయింట్లోకి వద్దాం. మొట్టమొదటిది యేసు యొక్క ప్రవచనం. ఏంటి ప్రవచనము? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి అక్కడ ఏముంటుంది? గాడిద పిల్ల ఉంటుందని ముందుగానే చెప్పాడు, అది ప్రవచనం. దాన్ని మీరు విప్పుతూ ఉంటే వాళ్ళు ఆటంకపరుస్తారు, అది రెండో ప్రవచనం. ఇది ప్రభువు కావాలనగానే ఓకే ప్రభువుకా తీసుకెళ్ళండి అంటారు, ఇది మూడవ ప్రవచనం. అర్థమైందా మీకు? ఇవన్నీ ఏంటి? జరగబోయే విషయాలని ముందుగా చెప్పడమే ప్రవచనం. ఇప్పుడు రెండో పాయింట్లోకి వద్దాం. ప్రవచనము యొక్క నెరవేర్పు. ఏంటి ప్రవచనము యొక్క నెరవేర్పు? 11వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. 4 నుండి 6 వచనాలు, 4, 5 కలిసి ఉన్నాయి. చదువుదాం మనం ఒకసారి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిజంగానే అక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది, అది నిజంగానే కట్టబడి ఉంది, అది ఇంటి వాకిట ఉంది. చూసారా? యేసయ్య ఏది చెబితే అక్కడ జరిగింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ప్రవక్త కాదా? నోటితో చెప్పండి, తలకాయతో కాదు. అవునా కాదా? యేసయ్య ఎవరు? ఒక ప్రవక్త. యేసయ్య ఒక రాజు, ఒక ప్రవక్త. ఇంకేముందో చూడండి. వారిని విప్పుచుండగా, దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అంటున్నారు, మీరేం చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు ఇప్పుచున్నారు అని వారిని అడిగిరి. అడుగుతాడని ముందే చెప్పాడా? అడిగారు. అందుకు శిష్యులు అన్నారు, యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా. యేసు ఏం చెప్పమన్నాడు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఒక్క మాట చెప్పండి చాలు, తోలి పంపిస్తాడు. చెప్పగా వారు పోనిచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రభువుకా? అలాగే తీసుకెళ్ళండి అన్నారు. అంటే వాళ్ళు కూడా యేసుని ఎలా అంగీకరించారు? ప్రభువుగా, మెస్సయ్యగా గుర్తించారు. ఆ గాడిద పిల్ల యజమాని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే ప్రభువుకి అనగానే ప్రభువుకా అలాగైతే తోలుకొని వెళ్ళండి. ప్రభువుకి నా గాడిద పిల్ల ఉపయోగపడితే ఇంకంతకంటే నాకేం కావాలనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ మనకి ఎలా కనపడుతున్నాడంటే ఒక రాజుగా కనబడుతున్నాడు, మెస్సయ్యగా. రెండవది ప్రవక్తగా కూడా కనబడుతున్నాడు. యేసు ప్రభు సువార్తల్లో 3 విధాలుగా మనకు కనబడతాడు. జాగ్రత్తగా వినాలి. రాజుగా, ప్రవక్తగా, మూడో ధరం చెప్పగలరా? పాస్టమ్మ గారు చెప్పకూడదు, ఎవరైనా చెప్పచ్చు. యాజకునిగా రాసుకోవాలి ఈ 3 మాటలు. రాజుగా, ప్రవక్తగా, ఇంకా యాజకునిగా. పాత నిబంధన గ్రంథంలో చాలామంది 2 ఉంటాయి వాళ్ళకి, కానీ 3వది ఉండదు. ఉదాహరణకి దావీదు రాజు మరియు ప్రవక్త, యాజకుడు కాదు. అర్థమైందా? ఇర్మియా యాజకుడు మరియు ప్రవక్త. యోషయా యాజకుడు మరియు ప్రవక్త, కానీ రాజు కాదు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఈ 3ంటిని కలిగి ఉన్నవాడు. ఏ 3? రాజు, ప్రవక్త, యాజకుడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఈ మాట మీద ఒక పాట రాశారు. దియా ప్రసాదరావు గారు ఆ పాట పాడారు. రాజు, ప్రవక్త, యాజకుడు, యేసే నా రక్షకుడు. రాజు, ప్రవక్త, యాజకుడు, పూజార్హుడు, సుందరుడు. పూజార్హుడు, సుందరుడు, యేసే విమోచకుడు. ప్రభు యేసే విమోచకుడు. ఇదే నా పవిత్ర శబదం, శబదం. ఇదే నా జీవన గీతం, గీతం. రాజు, ప్రవక్త, యాజకుడు, యేసే నా రక్షకుడు. రాజు, ప్రవక్త, యాజకుడు. చాలా అద్భుతమైన పాట. మరి యూట్యూబ్లో కొట్టి చూడండి, నేర్చుకోండి ఈ పాట. ఎలాంటి పాటలు నేర్చుకోవాలా? థియలాజికల్గా, క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం అంతా కూడా కవి ఒక్క పాటలో చెప్పేశాడనమాట. ఏం పాట ఇది? రాజు, ప్రవక్త, చాలా అద్భుతమైన పాట. కాబట్టి యేసు ఎవరు? జీసస్ ఈజ్ కింగ్, ఆయన రాజు. ఈజ్ ఎ ప్రాఫెట్, ఆయన ఒక ప్రవక్త. ఈజ్ ఎ ప్రీస్ట్, ఆయన ఒక యాజకుడు. యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన ప్రవచనాలు నెరవేరుతాయి. అప్పుడు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. తర్వాత నెరవేర్చవలసిన ప్రవచనాలు ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు? నేను మరలా ఈ లోకానికి వస్తానన్నాడు. ఆ ప్రవచనం కూడా ఒకరోజు నెరవేరుతుంది. ఆయన మేఘాల మీద రాజుగా రాబోతున్నాడు. మనం అందరం ఆయన్ని ఎదుర్కోబోతున్నాం. ఒకరోజు రాబోతూ ఉంది. కాబట్టి ఈ 2వ పాయింట్లో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, యేసు యొక్క ప్రవచనాలు సత్యములు, అవి తప్పకుండా నెరవేరుతాయి. కనుక నెరవేరబోయేటువంటి 2వ రాకడ కొరకు దేవుని బిడ్డలమైన మనం సిద్ధపడాలి. ఆ యజమాని, గాడిద పిల్ల యజమాని ఎంత మంచివాడో చూడండి. ప్రభువుకి గాడిద పిల్ల కావాలంటే తోలుకెళ్ళండి అన్నారు. ఇది దేవుని పరిచర్యకు కావాలంటే మనం ఇస్తామా? వామ్మో, మేము ఇవ్వమంటాం. ఇది దేవునికి కావాలి, దేవుని పరిచర్యకు కావాలి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవుడు మనకిచ్చింది. అవునా కదా? ఎస్ ఆర్ నో? నిజం చెప్పండి. ఎక్కడ నేను సంపాదించుకున్నది అయితే అంటాం మనం. నేను రెక్కల కష్టంతో సంపాదించే ఇదంతా అంటాం. అసలు నీ రెక్కలకి శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవుని పని కొరకు వాడబడును గాక. ఆమేన్. ఒక దైవజనుడు అన్నాడు, మీ ఇంట్లో ఏ వస్తువు అయితే దేవుని పనికి ఉపయోగపడదో దాన్ని తీసేయమంటాడు అన్నమాట. అనగా మనము, మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవునికి ఉపయోగపడాలి, దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. నిజంగా యజమాని ఎంత ధన్యుడు. దేవుడు ఆయనకి ఇచ్చిన గాడిద పిల్ల చెప్పండి, దేవునికి ఒక వాహనంగా ఏం చేయబడింది? ఉపయోగపడింది. దేవునికి ఒక వాహనంగా ఉపయోగపడింది. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను వాడుకో, నా ఇంటిని వాడుకో, నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీ పని నిమిత్తం వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నీ పని నిమిత్తం వాడుకో. దేవుని పనిలో, పరిచర్యలో కరిగిపోయేవారిగా మనం ఉండాలి. ఏమవ్వాలి? అరిగిపోవాలి, కరిగిపోవాలి. నువ్వు అరిగిపోవాలి, నువ్వు కరిగిపోవాలి. నీ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవుని కొరకు అరిగిపోవాలి, దేవుని కొరకు కరిగిపోవాలి.
అప్పుడు ఆ దేవుడు ఆ వస్తువులు మనకి ఇచ్చినందుకు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, దేవుడు సంతోషిస్తాడు. ఇక చివరిగా మూడవది మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి యేసు యొక్క ప్రవచనం, రెండవది ప్రవచనం యొక్క నెరవేర్పు, మూడవది ప్రజల యొక్క స్పందన. మరి పీపుల్ ఎలా స్పందించారు, ప్రజలు ఎలా స్పందించారు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దీనిలో 2 విషయాలు ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి. 2 మార్కు సువార్తలో ఉన్నాయి, 3వది లూకా సువార్తలో నుంచి తీసుకున్నాను నేను. మొదటి 2 ఏంటంటే, ఒకటి సమర్పణ. చెప్పండి, ఏంటి? సమర్పణ. 7-8 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7-8 వచనాలు నేను చెప్తాను. మీ దగ్గర పెన్ను తీసుకొని నేను చెప్పిన మాటలు ఇలా సర్కిల్ గీసుకోండి. వారు చుట్టూ ఇలా రౌండ్ గిట్టండి. వారు అంటే ఎవరంటే ఈ గాడిద పిల్లను తోలుకొని వచ్చిన 2 శిష్యులు. అర్థమైందా? ఇప్పుడు ఆ 2 శిష్యులు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. యూదులకు 2 వస్త్రాలు ఉంటాయి, మనకు కూడా 2 ఉంటాయి అందరికీ. ఒకటి ఇన్నర్ వస్త్రాలు, 2 ఔటర్ వస్త్రాలు. అంటే లోపల ధరించే వస్త్రాలు, బయట ధరించే పైన ఒక కోట్ ఉంటుంది అన్నమాట. ఆ కోట్లు తీసి ఆడబెట్టారు. ఆ గాడిద మీద యేసయ్య కూర్చుంటే మెత్తగా ఉండటానికి తమ బట్టల్ని వేశారన్నమాట. ఈ బట్టలు వేసింది ఎవరు? 2 శిష్యులు. తర్వాత ఎవరో చూద్దాం. 8వ వచనం, అనేకులు. ఇంకో సర్కిల్ గీసుకోండి. ఇందాకేమో శిష్యులు, ఇప్పుడు ఎవరు చెప్పండి? అనేకులు. వీళ్ళు ఏం చేశారు? తమ బట్టలను, వీళ్ళు కూడా తమ ఔటర్ పై వస్త్రాలు తీసివేసి బట్టలను దారి పొడుగునా పరిచిరి. అది తమ బట్టలు దారి పొడుగున పరిచారు. ఆ బట్టల మీద నడుస్తుంది ఏంటది? గాడిద. చూడండి గాడిదకి ఎంత విలువ వచ్చిందో. ఎక్కడెక్కడో తిరిగే గాడిద ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద నడుస్తుందన్నమాట. అక్కడ అనేక మంది ప్రజలు వచ్చి ఏం చేశారో తెలుసా? తమ బయట పై వస్త్రాలను తీసివేసి ఆ రోడ్డు మీద, దుమ్ము కొట్టుకొని పోయిన రోడ్డు మీద పరిచారు. గాడిదకి అంత విలువ ఎలా వచ్చింది? గాడిద మీద ఉన్న యేసయ్యను బట్టి. యేసయ్య లేకపోతే గాడిద బతుకి. యేసయ్య ఉంటే గాడిదకి ఎంత గౌరవం వచ్చిందో చూడండి. తర్వాత 8వ వచనం మధ్యలో, కొందరు, సర్కిల్ గీసుకోండి. కొంతమంది ఏం చేశారంటే తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. ఇది సమర్పణ. దీని హెడ్డింగ్ ఏం పెట్టాం? సమర్పణ. చూడండి, శిష్యులు సమర్పించుకున్నారు. తమ పై వస్త్రాలను సమర్పించుకొని ఆ గాడిద మీద వేసేశారు. అనేక మంది తమ పై వస్త్రాలను తీసి గాడిద నడవడానికి కింద రెడ్ కార్పెట్ లాగా పరిచారు. అనగా వారు తమను తాము దేవునికి ఏం చేశారు? సమర్పించుకున్నారు. తమ వస్త్రములను దేవునికి సమర్పించుకారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఈ గాడిద పిల్ల మీద ఎవరైనా ఎక్కారా ఇంతకుముందు? చెప్పండి సార్, ఎక్కారా? ఎవరెక్కల? ఫస్ట్ టైం ఎక్కింది ఎవరు? యేసయ్య ఎక్కి కూర్చున్నాడు. ఎన్నడూ ఎక్కని దాని మీద ఎక్కితే అది చక్కగా తీసుకెళ్తుందా, లేకపోతే గంతులేసి కింద పడేసిద్దా? మీరంతా వ్యవసాయదారులు, మీకు తెలుసు కదండి. మరియమ్మ గారు ఎక్కడున్నారు? ఎద్దులు మేపినటువంటి అనుభవం కలిగిన మరియమ్మ గారు, కొండపల్లి మరియమ్మ గారు, చెప్పండి. గంతులేసిద్ది, వినదు, లోబడదు. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊరిలో. ఓ పెద్ద టైర్ బండిని కట్టి 2 చిన్న చిన్న ఎద్దుల చేత లాగెత్తా ఉండేవాళ్ళు. నేను మా నాన్న అడిగా, ఏంది నాన్న ఇట్లా లాగెత్తున్నారంటే, లాగటం దానికి అలవాటు చేస్తున్నారా అని చెప్పాడు. కాడి లాగటం వాటికి ఏం చేస్తున్నారు? అలవాటు చేస్తున్నారు. మరి దీనికి ఎవరు అలవాటు చేశారు? దీనికి ఎవరు అలవాటు చేయాల? బరువులు మోయడానికి గాడిదలకి అలవాటు చేయాలి. కానీ ఎవ్వరూ ఎక్కకుండానే, ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే యేసయ్యని ఎంతో హుందాగా తీసుకుని వెళ్తుంది గాడిద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా గాడిద కూడా దేవుని మాటకు ఏం చేసింది? గాడిద పిల్ల లోబడింది. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఇక్కడ మనం చూస్తాం. శిష్యులేమో తన బట్టలు దాని మీద వేశారు. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ఇది వారి సమర్పణను తెలియజేస్తూ ఉంది. కొంతమంది పొలాల్లో నరికిన కొమ్మలు తీసుకొచ్చి అక్కడ వేశారు.
యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో యోహాను రాశాడు ఖర్జూరపు మట్టలు అని రాశాడు. మార్కేమో కొమ్మలు అని రాస్తే యోహాను 12:13లో ఏమన్నాడు? ఖర్జూరపు మట్టలు. ఈ కొమ్మలు మట్టలు అనేవి సంతోషానికి విజయానికి సూచనగా ఉన్నాయి. సంతోషానికి విజయానికి సూచనగా ఉన్నాయి. బైబిల్ కాలంలో వారెన్ వేస్బీ అనే బైబిల్ పండితుడు చెప్పాడు, బైబిల్ కాలంలోనట ఒక రాజుగారికి స్వాగతం పలకడానికి సూచనగా ఆనాటి ప్రజలు తమ పై వస్త్రాలని కొమ్మలని దారి పొడుగునా పరిచేవారంట. ఆ రీతిగా రాజుగారికి వెల్కమ్ చెప్పేవారు, స్వాగతం చెప్పేవారు. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో యహూ అనేటువంటి ఒక ఆయన కొత్తగా రాజు అయ్యాడు. చదవండి ఎవరైనా. 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. అతి వేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్టు మీద అతని క్రింద పరచి బాకా ఊది యహూ రాజు అయి ఉన్నాడని చాటించిరి. అండర్లైన్ చేసుకోండి. యహూ రాజు అయినప్పుడంట ఆనాటి ప్రజలు తమ వస్త్రములను తీసి మెట్ల మీద అతని కింద పరచి, రాజు నడుస్తూ ఉంటే ఆ మెట్ల మీద తమ బట్టలు పరిచారంట. ఈ రోజుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే రెడ్ కార్పెట్ వేస్తారు, ఎర్రటి తివాచి వేసి దాని మీద నడుస్తూ ఉంటారన్నమాట. ఇది స్వాగతం పలకడానికి సూచనగా ఉన్నది. బట్టలు పరచుట అనే మాట నీ ప్రభుత్వానికి మేము లోబడతాం, కొమ్మలు పరచుట అనే మాట వారి ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దాకా మొట్టమొదటి విషయం చూసాం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? సమర్పణ. ఏంటి మొట్టమొదటిది? ఏంటి? సమర్పణ. రెండవది స్తుతించుట. రాసుకోండి, బి, స్తుతించుట. చూడండి 9వ వచనం 10వ వచనాల్లో ఆ ప్రజలు ఏమని అరుస్తున్నారో చూడండి. 9, 10 వచనాలు. మరియు ముందు వెళ్ళుచున్నవారు వెనక వచ్చుచున్నవారు. యేసయ్య గాడిద పిల్ల మీదకి వెళ్తూ ఉంటే ముందు కొన్ని వందల మంది నడుస్తున్నారు, వెనక కొన్ని వందల మంది నడుస్తున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. వెనక ముందు నడిచేవారు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్దగా అరుస్తూ కేకలేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఎందుకు ఈ స్తుతి? వెనక వెళ్ళేవాళ్ళు, ముందు నడిచేవాళ్ళు దావీదు కుమారునికి జయము, దావీదు రాజ్యం వచ్చునుగాక, స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని వారు అరుస్తున్నారు, పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. రాజుగారికి జై జై అని జయ జయ ధ్వనులు పలుకుతున్నారు. ఎందుకు ఈ స్తుతి? కారణాన్ని లూకా రాశాడు తన సువార్తలో. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో ఆయన చేసిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగారు. వీళ్ళంతా ఎవరనుకున్నా అద్భుతాలు చూసిన వారు, అద్భుతాలు అనుభవించిన వారు. ఈ 2 మాటలు రాసుకోవాలి. అద్భుతాలు చూసిన వారు ఉన్నారు కళ్ళారా ఈ గుంపులో, ఇంకా అద్భుతాలు అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ లాజరు. 3 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని లేపాడు. ఈ లాజరు బహుశా అందరికంటే ముందు పరిగెత్తుతున్నాడేమో నాట్యం ఆడుకుంటా. భర్తీమై పోయిన వారం చూసాం, కళ్ళు పోయినటువంటి వాడి కళ్ళు వచ్చి ఈ భర్తీమై అద్భుతాలు అనుభవించి దేవుని స్తుతిస్తా ముందుకెళ్తున్నాడేమో. యెరికో పట్టణంలో కొత్తగా రక్షింపబడిన జక్కయ్య, ఆయన కూడా మొన్న రక్షింపబడ్డాడు. ఈ రీతిగా వీళ్ళందరూ అద్భుతాలను చూసి అద్భుతాలు అనుభవించిన వారు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా 2 విషయాలు, ఒకటి సమర్పణ, రెండవది స్తుతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించినందుకు చేయవలసిన మొదటి పని ఏంటంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. వాళ్ళు ఏం సమర్పించారు? తమ బట్టలను దేవునికి
సమర్పించారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా తల వెంట్రుకలు సమర్పిస్తున్నారు, గుండు కొట్టుకొచ్చుకుంటున్నారు పోయి. కొత్త నిబంధనలో నీ బట్టలు కాదు సమర్పించాల్సింది, నీ వెంట్రుకలు కాదు సమర్పించాల్సింది. రోమా 12:1 ఉంది, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. ఈరోజు మనం సమర్పించాల్సింది తల వెంట్రుకలు కాదు, లేకపోతే విలువైన వస్త్రాలు కాదు. ఏం సమర్పించాలి దేవునికి? మన శరీర అవయవాలని, మన కళ్ళు, మన నోరు, మన చెవులు, మన కాళ్ళు, ఇవన్నీ దేవునికి సజీవ యాగంగా సమర్పించేవారిగా మనం ఉండాలి. రెండవది స్తుతి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, మనం కళ్ళారా చూసినటువంటి అద్భుతాలను బట్టి మనం కూడా వాళ్ళతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించాలి. నేను మూడో మాట చెప్తున్న దీంట్లో, ఒకటి సమర్పణ, రెండవది స్తుతి, మూడవది పరిసయ్యుల స్పందన. ఎవరి స్పందన? ఈ విషయం మార్కు తన సువార్తలో రాయలేదు. మరి ఎవరు రాశారంటే లూకా రాశాడు. చూడండి ఒకసారి, లూకా సువార్త 19వ అధ్యాయం 39-40 లూకా సువార్త 19వ అధ్యాయం 39-40 నేను చదువుతున్నా చూడండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, ఇది వీళ్ళ సర్కిల్ గీసుకోండి, వీళ్ళు ఎవరు? పరిసయ్యులు. ఏమంటున్నారు తెలుసా? బోధకుడా, నీ శిష్యుల్ని గద్దింపు. ఏంది అరుపులు, ఈ కేకలేంటి? జై జై అంటున్నారు, వాళ్ళు నోరు మూపి అంటున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు యేసయ్యని పొగడటం, యేసుని మెస్సయ్యగా గుర్తించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా యేసుని. వాళ్ళు అంటున్నారు, నీ శిష్యుల నోరు మూపి వాళ్ళని గద్దించు. అప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి, 40వ వచనం. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. వీళ్ళ నోరు మూపియమంటావా? వీళ్ళ నోరు మూపియండి. మీరు వీళ్ళ నోరు మీరు మూపిస్తారేమో. మీరు మూపించిన ఈ రాళ్ళు, ఈ కొండలు, ఒకటి ఒలీవ కొండ ఉంది, బండరాళ్ళు ఉన్నాయి అక్కడ, ఈ రాళ్ళు కేకలేస్తాయి యేసే మెస్సయ్య అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యుల స్పందన చాలా భయంకరం. పరిసయ్యులు గుడ్డివారు, యేసయ్యని మెస్సయ్యలాగా చూడలేకపోయారు. కానీ యేసుని నమ్మిన వారు, యేసు ద్వారా మేలు పొందిన వారు, అద్భుతాలు చూసిన వారు, అద్భుతాలు అనుభవించిన వారైతే దేవునికి తాము సమర్పించుకున్నారు. అది మొదటిది. రెండవది, దేవుని స్తుతించి ఆరాధించారు. చివరిగా 11వ వచనం చూడండి, ఆయన ఏం చేశాడు. 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి, ఇక గాడిద పిల్ల మీద వచ్చి ఏం చేశాడు? దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి, అండర్లైన్ చేయండి, అక్కడ ఏం వ్యాపారం జరుగుతుంది అంతా పరిశీలన చేశాడు. సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాను. అలా వచ్చాడు, చూశాడు, ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. బేతనియాలో లాజరు, మరియా, మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస చేశాడు తన 12 మంది శిష్యులతో. రేపు ఆదివారం, రేపు మళ్ళా వస్తాడు యెరూషలేముకి. మరలా యెరూషలేముకు వచ్చి ఏం చేస్తాడో, ఏం చేశాడో వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో మనం చూద్దాం. చివరిగా, మొట్టమొదటిగా, దేవునికి సమస్తము తెలుసు. ఎందుకని? దేవుడు ఎవరు? సర్వజ్ఞాని అయిన దేవుడు. కనుక మనం దేని గురించి చింతపడకూడదు. దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. రెండవది, మనము కూడా దేవునికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోవాలి. వాళ్ళు బట్టలు సమర్పించుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది గుండదలు పోయి గుండు కొడుచుకొని తల వెంట్రుకలు ఇచ్చొస్తున్నారు. అవి కాదు దేవుడు కోరింది, మన హృదయాన్ని దేవుడు కోరాడు. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. దేవుడు అడిగింది నీ ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నీ హృదయాన్ని దేవునికి సమర్పించావా? దేవుడు అంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. నీ కోసం ఆయన వస్తే నీ హృదయాన్ని దేవునికి సమర్పించావా? ఒకవేళ ఆల్రెడీ నీ హృదయాన్ని దేవుని సమర్పిస్తే నీ శరీర అవయవాలని సజీవ యాగంగా దేవునికి సమర్పించావా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 నిమిషం మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. వారైతే బట్టలను సమర్పించారు,
నీవు నీ హృదయాన్ని సమర్పించావా? ఒక్కసారి నీ పాపాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఇప్పుడే నా హృదయాన్ని నీకు సమర్పిస్తానయ్యా అని నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నువ్వు ఆల్రెడీ విశ్వాసివైతే నీ శరీర అవయవాలని సజీవ యాగంగా సమర్పించుకుందాం. ప్రభువా, ఇవిగో నా కళ్ళు, ఇక నా కళ్ళతో నాకు ఇష్టం వచ్చిన వాటిని నేను చూడను ప్రభువా, నీకే సమర్పిస్తున్నానయ్యా అని మన నోరు, మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు దేవునికి సమర్పించుకుందాం. సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకుంటే అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రభు దినాన యెరూషలేములో మీరు ఏ రీతిగా జయప్రవేశం చేశారో మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. నాయన, ఆనాటి శిష్యుల వలె, అనేకుల వలె మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ ఇంకా ఎవరైనా తమ హృదయాలు మీకు సమర్పించుకోకపోతే వారు ఇక్కడే మారు మనసు పొంది నీ బిడ్డలుగా వారు మారడానికి సహాయం చేయండి. మారు మనసు పొందిన మేము సజీవ యాగంగా మా శరీర అవయవాలు నీ కొరకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీరు ఇచ్చిందే ప్రభువా, ప్రతి వస్తువు నీ పనిలో వాడబట్టడానికి సహాయం చేయండి. మీరే కృప చూపండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.